ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గాల్సిందేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజాస్వామ్యంలో మొండిగా వ్యవహరిస్తామంటే నడవదన్నారు. ఇది విద్యార్థుల నైతిక విజయమన్నారు. విద్యార్థుల పోరాటం వెనుక రాహుల్ శ్రమ ఉందన్నారు. ఇక నుంచైనా పరీక్షా పత్రాలు లీక్ కాకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజాస్వామ్యంలో నియంత పోకడికి తావులేదని గతంలో రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పుడు, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు రుజువైంది. ఇది నైతికంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం యొక్క విజయం. దీని వెనకాల రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ ఉంది. ఈ రెండింటి వల్ల ఇవాళ మోడీ గారు తల వంచక తప్పలేదు అనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది ఒక్క వ్యక్తి రాజీనామా కాదు, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భమన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేంద్ర బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి తొలిమెట్టన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే దేశ యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమం నిరూపించిందన్నారు పొన్నం ప్రభాకర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గక తప్పలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు విద్యార్థులు చేసిన పోరాటానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతుగా నిలిచిందని, విద్యార్థుల పోరాటానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నైతికంగా బీజేపీ పతనం మొదలైందన్నారు అద్దంకి దయాకర్. గతంలో 2024 కూడా నీట్ ఇట్లనే లీక్ అయింది. ఎన్టీఏ అనేదే ఒక అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిన పరిస్థితుల్లో ఈ దేశ యువతకు ప్రధాన ప్రతిపక్షం మీద దన్నుగా ఉండడం వల్ల ఈ విజయం సాధ్యమైందని చెప్తున్నా. చాలామంది ప్రధాన్ కాదు, ప్రధానినే రాజీనామా చేయాలనే డిమాండ్ తెచ్చిన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ స్థితి మోడీ తెచ్చుకున్నాడు? క్యాబినెట్కు ఒక రెస్పాన్సిబిలిటీ లేదా? ఫాల్స్ ప్రిస్టేజ్కి ఎందుకు పోయింది? మన పిల్లలు వాళ్లకు జరిగిన అన్యాయం కోసం మిమ్మల్ని బతిలాడడానికి ఢిల్లీ వీధులకు వస్తే వాళ్లకు నరకం చూయించి, స్వతంత్ర భారతంలో మన విద్యార్థుల మీద, మన సమాజం మీద మనం దాడి చేసుకున్నది మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున. ఎందుకు ఈ స్థితి వచ్చిందో బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.